మన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మనం ఈ లోకానుసరమైన జీవితం జీవించే వారంగా ఉంటే మనలోని ఏమైనా లోపాలు ఉన్నప్పుడు మనల్ని గద్దించేవారుగా ఉంటారు. మనల్ని సరిచేయటానికి మనం పరిశుద్ధంగా బ్రతకాలని, పవిత్రంగా బ్రతకాలని మనల్ని గద్దించేవారుగా ఉంటారు. దైవజనులు వాక్యం ద్వారా గద్దించేవారుగా ఉంటారు. గద్దించినప్పుడు మనం వారిని ప్రేమించే వారంగా ఉండాలంట. వారిని ప్రేమించే వారంగా ఉంటే ఇతరులు మనల్ని గద్దించినా కానీ, ఇతరులు మనల్ని కొట్టినా కానీ, ఇతరులు మనల్ని తిట్టినా కానీ మనం సరిచేయటానికి, మనం పరిశుద్ధంగా బ్రతకాలని, మనకు మంచి మాటలు చెప్పినా కానీ వారిని మనం ప్రేమించే వారంగా ఉంటే, ఆ మాట విని ఆ మాట ప్రకారం జీవించే వారంగా ఉంటే మనలోని ఓర్పు సహనం ఉందని అర్థం, వినయం విధేయత ఉందని అర్థం, దీన మనసు ఉందని అర్థం, తగ్గించుకునే గుణం ఉందని అర్థం, కక్షలు తెచ్చుకునే మనసు, పగలు తెచ్చుకునే మనసు, ద్వేషాలు పెట్టుకునే మనసు, కోపాలు పెట్టుకునే మనసు మనలో లేదని అర్థం. మనలో ఓర్పు సహనం లేకపోతే, వినయం విధేయత లేకపోతే, దీన మనసు లేకపోతే, తగ్గించుకునే గుణం లేకపోతే, కక్షలు తెచ్చుకునే మనసు, పగలు తెచ్చుకునే మనసు, ద్వేషాలు పెట్టుకునే మనసు, కోపాలు పెట్టుకునే మనసు, ఇతరులను శిక్షించే మనసు మనలో ఉన్నట్లయితే ఎవరు గద్దించినా కానీ వారిని ప్రేమించకుండా ఉండే వారంగా ఉంటామంట. వారు మన మేలు కోరి మనకు మంచి మాటలు చెప్పినందుకు వారిని మనం ప్రేమించకుండా వారిని శిక్షించే వారంగా ఉంటాం, మళ్ళీ ఓర్పు సహనం లేకపోతే. అందుకే దేవుడు అంటాడు, ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, మనలోని లోపాలు ఉన్నప్పుడు, మనలో చెడు లక్షణాలు ఉన్నప్పుడు, మన మేలు కోరి ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, ఎవరైనా మనల్ని శిక్షించినప్పుడు మనం ఓర్పు సహనం కలిగి ఉండాలంట, వినయ విధేయత కలిగి ఉండాలంట, దీన మనసు కలిగి ఉండాలంట, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలంట. కక్షలు తెచ్చుకోకుండా, పగలు తెచ్చుకోకుండా, ద్వేషాలు పెట్టుకోకుండా, కోపాలు పెట్టుకోకుండా, వారిని శిక్షించకుండా, గద్దించిన వారిని శిక్షించకుండా, కొట్టకుండా, తిట్టకుండా, ఏం మాట్లాడితే ఆ మాట అనకుండా మౌనంగా ఉండి మనలో ఉన్న లోపాలు సరి చేసుకునే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంట.